పనులు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు చేయి తడపనిదే పనులు చేసేందుకు సిద్ధం కావడం లేదు. అవినీతి అంటకాగని శాఖ లేదంటే అతిశయోక్తి లేదు. వేళ్లూసుకుపోయిన అవినీతి జాడ్యాన్ని పారద్రోరాల్సిన అవినీతి నిరోధక శాఖ పాలకుల కబంధ హస్తాలలో నలిగిపోవడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి పరిస్థితి చేయి దాటిపోయింది. అవినీతి అధికారులు ప్రతి పనికి డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారు. ఏసీబీ అధికారులకు చిక్కిన కొద్ది కాలంలోనే మళ్లీ నచ్చిన పోస్టింగ్ తెచ్చుకుని ఏసీబీ శాఖనే ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగారు. పైసలు ఇస్తే పై అధికారులు జీ హుజూర్ అంటారని అవినీతి తిమంగళాలు రెచ్చిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతి నిరోధక శాఖ యాక్టివ్ అయింది. ప్రతి శాఖలో పెచ్చరిల్లిన అవినీతి అధికారుల వేట ప్రారంభించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, రవాణా, విద్య, వైద్య రంగాలపై ఏసీబీ అధికారులు నజరు వేశారు. 6 నెలల వ్యవధిలో 100కు పైగా ఏసీబీ దాడులు జరిగాయంటే పేట్రేగిపోయిన అవినీతిని అంచనా వేయవచ్చు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఏసీబీ పంజాపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఒక ప్రధానమైన చర్చ అవినీతి నిరోధక శాఖ అధికారుల పనితీరు మీదనే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో ఏ 2-3 ఉద్యోగులు కలిసినా అక్కడ జరుగుతున్న చర్చ. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి స్తబ్దంగా ఉన్న అవినీతి నిరోధక శాఖ గత 6 నెలల నుంచి కూడా చాలా యాక్టివ్గా పాలు పంచుకుంటుంది. అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే 6 నెలల వ్యవధిలో, అంటే జనవరి నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు, అంటే జూలై వరకు కనుక లెక్కేసుకుంటే ఒక 6-7 నెలల కాల వ్యవధిలో 105 మంది అవినీతి అధికారులని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగారు. గతంలో దాన్ని పోల్చుకుంటే ఈ 6 నెలల వ్యవధిలో ఏసీబీ అధికారుల పనితీరు చాలా మెరుగ్గా ఉంది. ప్రతి శాఖలో ఎక్కడ ఏ సందర్భం వచ్చి సార్ మా పని చేయండి, అంతో ఎంతో ఇచ్చుకుంటాం అంటే దండం పెడతాను ఆయన, అసలు ఏసీబీ పని ట్రాప్ నడుస్తున్నాయి, పరిస్థితి బాగోలేవు, నిబంధనల ప్రకారం ఉంటే పని చేస్తాం, లేకపోతే లేదంటూ ఉన్నత స్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు కూడా కొంత భయం భక్తులు వాళ్ళలో నిలబడని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక కలెక్టర్ స్థాయి అధికారిని, అప్పట్లో ఉన్న ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేసిన నాగేశ్వరరావుని ఏసీబీ అధికారులు వైన్ షాపులు, ఏదైతే మద్యం టెండర్ల విషయంలో జరిగిన అవకతవకల విషయాలలో నాగేశ్వరరావు అరెస్ట్ చేశారు, చెల్లపల్లి జైలుకు పంపించారు. ఆ తర్వాత గత 10 ఏళ్ల నుంచి కూడా అవినీతి నిరోధక శాఖ ఒక విగ్రహ పుష్టిగానే ఉంది తప్ప, ఏదో కడుపు మండి ఎవరో ఒకరిద్దరు ఫిర్యాదు చేస్తే తప్ప ఏసీబీ అధికారులు యాక్టివ్గా పాల్పంచుకోలేదు. అసలు ఏసీబీ ఉందా లేదా అనే ఒక అనుమానాలు కూడా తలెత్తాయి. కేవలం మాస్గా ఏసీబీ దాన్ని నిర్వహించడం, రిపోర్ట్ రాసి మామా అనిపించే పరిస్థితి తప్ప రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి చాలా తక్కువ అని చెప్పవచ్చు. తాజాగా గత 6 నెలల నుంచి ఏసీబీ రైడ్స్ చూస్తే మాత్రం నిజంగా అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 3 రోజుల క్రితం రంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న భూపాల్ రెడ్డిని 8 లక్షల రూపాయలు లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం నిజంగా ఏసీబీ అధికారులకు సెల్యూట్ చేయవచ్చు. ఎందుకంటే ఇదే తరహా దాడులు పరంపర కొనసాగితే అవినీతి జాడ్యాన్ని కొంతమేర తగ్గించే అవకాశం, పూర్తిగా నిర్మూలించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఉన్నంత వరకు కొంత భయం భక్తులు కనుక అధికారులలో నెలకొంటే ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టే అవకాశం ఉంది. కానీ ప్రతి పనికి, ప్రతి ఫైల్కి పైసలతో ముడిపెట్టడం అనేది ప్రస్తుతం ప్రభుత్వ శాఖలలో చాలా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్ దాడులు కాకుండా కొన్ని సెలెక్టెడ్ శాఖల్ని మీద దాడులు చేసి కొంత కట్టడి చేయాలని చెప్పి కూడా ప్రజల నుంచి విజ్ఞప్తి వస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే మాత్రం అవినీతికి అగ్రగామిగా నిలుస్తూ అక్రమ కట్టడాలకు కెరపట్రస్గా ఉన్న మున్సిపల్ శాఖ ఏదైతుందో పురపాలక శాఖ మీద ఏసీబీ అధికారులు నజరు వేయకపోతే అక్రమ కట్టడాల పరంపర ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడో అడపాదడప చిన్నపాటి చేపలు చిక్కుతున్నాయి తప్ప పెద్ద స్థాయి టౌన్ ప్లానింగ్లో ఉన్న పెద్ద పెద్ద జలగలు మాత్రం అవినీతి అధికారుల వల్ల చిక్కుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో, ఏ కార్పొరేషన్లో చూసినా వేలల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా లక్షల రూపాయలు దండుకుంటున్నారు తప్ప అక్రమ నిర్మాణాలు అడ్డుకట్ట వేసే పరిస్థితి కావడం లేదు. ఏ స్థాయి అధికారి, ఐఏఎస్ అధికారి స్థాయి నుంచి బిల్ కలెక్టర్ స్థాయి వరకు కూడా ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో కూడా అక్రమ నిర్మాణాల విషయంలో దృష్టి కేంద్రీకరించకపోవడంతో
ఆకాశార్గాలు పెరిగిపోతున్నాయి తప్ప తీసుకునేది G+2 అయితే ఏసీ G+4 తీరా సెట్ బ్యాక్ లేకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రధానమైన రహదారి కావచ్చు, మారుమూల రోడ్ల మీద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ 90% డీవియేషన్ తోటే భవనాలు నిర్మిస్తున్న కాసుల కక్కుర్తిపడి మున్సిపల్ అధికారులు మామా అనిపిస్తున్నారు తప్ప సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటే సంబంధిత సంస్థల మీద చర్యలు తీసుకోకపోవడంతో విచ్చలవిడితనం తయారైపోయింది. రియల్టర్లు డబ్బులు ఇస్తే ఏదైనా చేయొచ్చు అనే సిస్టంలోకి వెళ్ళిపోవడంతో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంస్థలలో మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు, మేజర్ కంపెనీ వీటిలో ఎక్కడ చూసినా కూడా 90% మంది నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఏసీబీ డీజీ సివి ఆనంద్ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖ అంటే నామమాత్రంగా ఉన్న ఆ శాఖ చాలా యాక్టివ్ కావడం. ఏ శాఖలో చూసినా రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ స్టేషన్ ఫైర్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఎక్కడ చూసినా ఫారెస్ట్ సంబంధించిన ఏ శాఖలలో కీలకమైన శాఖలలో కొంత చర్చ పెట్టినా ఏసీబీ అధికారుల భయం అనేది కొంచెం 1-2% మాత్రం ఇప్పటికీ ఉద్యోగస్తులలో చొరబడింది. ఆ భయం కనుక ఇంకొంచెం పెంచాలంటే కొంచెం యాక్టివ్గా మరికొంత స్పీడు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు నిరంతరం దాడులు కనుక కొనసాగితే అవినీతిని కొంతమేర తగ్గించడం తప్ప పూర్తి స్థాయిలో తగ్గించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇప్పటికైనా డీజీ సివి ఆనంద్ ఏసీబీ పనితీరు మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తారు. దాంతోపాటుగా ఇప్పటికే చాలా యాక్టివ్గా ఉంది. ఒక రకంగా ఉద్యోగస్తులు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వచ్చి కూర్చొని సాయంత్రం ఇంటికి పోయే వరకు దళదళలాడిపోతున్నారు. ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ ఏసీబీ దాడులు జరుగుతాయో, ఎవరు దొరుకుతారో, ఏ స్థాయిలో దొరుకుతారో, ఏ ఫైలు అక్రమంగా మనం సంతకాలు చేస్తున్నామని ఒక భయం మాత్రం దిగువ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మాత్రం ప్రతి ఒక్కరిలో భయాన్ని మాత్రం పెట్టగలిగారు. అదే భయాన్ని ఆ పరంపరను మరింత కొనసాగాలంటే ప్రధానంగా మున్సిపాలిటీ రెవెన్యూలో జరుగుతున్న లొసుగులు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఏసీబీ అంటేనే హడలెత్తించే శాఖని వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలో ఎదగాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.